ఆధునిక సైన్స్ కంటే వేల సంవత్సరాల ముందే పరమాణువు అంటే యాటమ్ గురించి మన భారతీయ మహర్షి చెప్పారని తెలుసా? ఆయనే ఆచార్య కణాద్. ఆయన ప్రతిపాదించిన కణాద్ పాస్టిలేట్ అబౌట్ పరమాణువులోని 3 ముఖ్యమైన విషయాలను ఒకే నిమిషంలో చూద్దాం. 1. అన్కటబుల్ అంటే పరమాణువు అవిభాజ్యం. మనమేదైనా పదార్థాన్ని ముక్కలు చేస్తూ పోతుంటే ఒక దశలో దానిని ఇంకా విభజించలేనంత చిన్న కణం మిగులుతుంది. ఆ అల్టిమేట్ ఇండివిజిబుల్ పార్టికల్ని ఆయన పరమాణు అంటే యాటమ్ అని పిలిచారు. 2. క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ. ప్రకృతిలో ఒకే రకమైన పరమాణువులు ఉండవు. వేర్వేరు గుణాలు కలిగిన రకరకాల పరమాణువులు ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పరమాణు విత్ వేరీడ్ ప్రాపర్టీస్. 3. కాంబినేషన్ అంటే సంయోగం. విడివిడిగా ఉండే పరమాణువులు ఒకదానితో ఒకటి కలిసి అణువులుగా అంటే మాలిక్యూల్స్గా మారుతాయి. ఒకే రకమైన 2 పరమాణువులు కలిస్తే అది డయటామిక్ మాలిక్యూల్ అంటే అణువు అవుతుంది. అదే వేర్వేరు రకాల పరమాణువులు కలిస్తే అది ట్రైయటామిక్ లేదా పాలియటామిక్ మాలిక్యూల్గా మారుతుంది. హిస్టారికల్ కాంటెక్స్ట్ గమనిస్తే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోని ఆచార్య కణాద ఈ పరమాణు సిద్ధాంతాన్ని అంటే ఎర్లీ ప్రొపోనెంట్ ఆఫ్ అటామిక్ థియరీని ప్రపంచానికి అందించారు. మన దేశ ప్రాచీన విజ్ఞానం నిజంగా గర్వించదగ్గది. భారతీయ విజ్ఞాన విశేషాలు మరియు 9th క్లాస్ సైన్స్లోని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కోసం ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.